నేను డాక్టర్ ఎన్ ఉపేంద్ర కుమార్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి. ఇవాళ మనము కిడ్నీలోని రాళ్ల గురించి తెలుసుకుందామండి. అసలు అవి ఎలా వస్తాయి, వాటికి సంబంధించిన లక్షణాలు ఏంటి, మనం దాన్ని ఎలా ధృవీకరించాలి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ప్లస్ రాళ్ళు రాకుండా మనం ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవచ్చా, రాకుండా అవాయిడ్ చేయొచ్చా. సో మెయిన్గా ఈ కిడ్నీ రాళ్ళు అనేవి ఎక్కువగా మనకు కొన్ని కారణాల వల్ల వస్తాయండి. ఒకటి డీహైడ్రేషన్, అంటే మనం సరిగ్గా కానీ ద్రవ పదార్థాలు తీసుకోకపోతే దానివల్ల బాడీలోని వాటర్ కంటెంట్ తగ్గిపోయి మూత్రం యాసిడిక్గా అయ్యి దానివల్ల స్టోన్స్ అనేవి రావడం జరుగుతుందండి. నెంబర్ 2, చాలామందికి కొన్ని కంజెనిటల్ డిజీజెస్ ఉంటాయండి, అంటే మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం. సిస్టీన్ అనే ఉంటుంది, సిస్టీన్ యూరియా అంటాం ఒకటి, అట్లానే ఆక్సిల్యూరియా అని ఉన్నాయి. రకరకాల కండిషన్స్ ఇవి జెనెటికల్గా వస్తాయి, అంటే జీన్ ద్వారా స్ప్రెడ్ అవుతాయి. అలానే ఫ్యామిలీలో కూడా ఎవరికైనా స్టోన్స్ ఉంటే మనకు స్టోన్స్ వచ్చేదానికి రిస్క్ ఎక్కువ ఉంటుందండి. ఇవి కాకుండా కొన్ని హార్మోనల్ కండిషన్స్ ఉన్నాయి. హైపర్ పారాథైరాయిడిజం అంటాం, అంటే పారాథైరాయిడ్ అనే హార్మోన్ ఉంటుంది మన థైరాయిడ్ దగ్గర. అది ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు కాల్షియం అనేది, ఫాస్ఫేట్ అనేది మన మూత్రం ద్వారా లీక్ అవుతుందన్నమాట. సో ఆ లీక్ అయినప్పుడు దానివల్ల స్టోన్స్ అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ స్టోన్స్ రిపీటెడ్గా వస్తుంటాయి, ఒక్కసారి వచ్చి వెళ్ళిపోవండి, ఫ్రీక్వెంట్గా, అంటే ప్రతి నెలకి రావడం లేదా ప్రతి 6 నెలలకి రావడం ఇలా జరుగుతుంటుంది. ఇది కాకుండా ఇంకొక కండిషన్ ఉంది, గౌట్ అని ఉందన్నమాట. దీనిలో యూరిక్ యాసిడ్ అనే ఒక కంటెంట్ పెరిగి బాడీలో, దానివల్ల కూడా మూత్రంలో స్టోన్స్ అనేవి రిపీటెడ్గా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కొన్ని కండిషన్స్ అండి. అలానే కిడ్నీలో కూడా ఒక జబ్బు ఉందన్నమాట, దాన్ని రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అంటాం, టైప్ 2 అని. దానిలో కూడా ఈ రిపీటెడ్గా స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అని వస్తాయి. సో ఇవన్నీ కూడా మనకు తెలిసిన కారణాలు. అండ్ మోస్ట్ కామన్ థింగ్ వచ్చి ఇప్పుడు నేను చెప్పినట్టు వాటర్ కంటెంట్ తక్కువ తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా ఈ స్టోన్స్ అనేవి రావచ్చు. అలానే కొంతమందికి రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, పర్టికులర్గా ఆడవాళ్ళలో చాలామందికి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది కానీ నెగ్లెక్ట్ అయ్యి రిపీటెడ్గా కానీ వస్తే వాటి వల్ల కూడా స్టోన్స్ వస్తాయండి. సో వీటిని ఇన్ఫెక్షన్ స్టోన్స్ అంటాం. సో ఇవి మనకు కొన్ని కారణాలు అన్నమాట స్టోన్స్ రావడానికి. ఈ స్టోన్స్ ఎన్ని రకాలు, అవి ఎలా ఉంటాయో నేను చెప్తాను. స్టోన్స్ వచ్చి 3 రకాలండి. ఒకటేమో కాల్షియం ఆక్సిలేట్ స్టోన్ అంటాం, ఇది కామన్గా వస్తూ ఉంటుంది, చాలామందిలో మనం చూస్తుంటాం. ఒక 80% మందికి ఈ స్టోన్స్ ఉంటాయి. ఈ స్టోన్స్ ఏంటంటే ఏ మందులకు కూడా కరగవు. నెంబర్ 2, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని ఉంటాయండి. ఇవి జనరల్గా ఏంటంటే ఒక 20% మందిలో వస్తుంటాయి. ప్లస్ కొన్ని మెడిసిన్స్కి, ఆల్కలైజర్స్కి ఈ స్టోన్స్ అనేవి కరగడానికి ఆస్కారం ఉంది. మూడోది ఇన్ఫెక్షన్ స్టోన్స్. నేను చెప్పినట్టు ఇందాక రిపీటెడ్గా కానీ ఎవరికైనా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తూ సరిగ్గా కానీ దాన్ని మనం కంట్రోల్ చేయకపోతే దానివల్ల కూడా కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ 3 మనకు స్టోన్స్ కామన్గా వచ్చేవండి. సో వీటికి లక్షణాలు ఏంటి, మనకు అసలు స్టోన్ ఉందని ఎలా తెలుస్తుంది అంటే, జనరల్గా సివియర్ పెయిన్ వస్తుందండి, అది కూడా పక్కలో ఉంచి ముందు భాగానికి వస్తుంది అనమాట, దాన్ని కాలిక్ అంటాం. సో ఈ రీనల్ కాలిక్ వచ్చినప్పుడు టిపికల్గా ఇలా ఉంటుంది. దాంతోపాటు వామిటింగ్స్ రావచ్చు, లేకపోతే మూత్రంలో మంటగా రావచ్చు, లేకపోతే మూత్రం ఆగాగి రావచ్చు, మూత్రం ఎక్కువసార్లు రావచ్చు, తర్వాత మూత్రంలో బ్లడ్ రావచ్చు. కొద్ది మందికి ఇన్ఫెక్షన్ కానీ అసోసియేటెడ్ అయితే దాంతోపాటు చలి జ్వరం లాగా రావడం జరుగుతుందండి. సో ఇవన్నీ కామన్గా వచ్చే సిమ్టమ్స్. తర్వాత కొంతమందికి బ్లాడర్లో కూడా స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే మూత్రం ఆగాగి వస్తూ ఉంటుంది అనమాట, ఎందుకంటే రాయి అడ్డం పడుతూ ఉంటుంది మూవ్ అయినప్పుడల్లా. సో మూత్రం వచ్చినట్టు వచ్చి ఆగి మళ్ళీ వస్తుంటుంది. సో ఇది కూడా మనకు ఒక లక్షణం అనమాట. సో ఈ స్టోన్స్ మనకు వచ్చాయా లేదా ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం, దానికి మనం ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది నెక్స్ట్ నేర్చుకుందాం. సో దీనికి కన్ఫర్మేటరీ టెస్ట్ ఏంటంటే సిటీ స్కాన్, ప్లెయిన్ సిటీ స్కాన్, కేయూబీ అని చేస్తాము. దానిలో మనకు స్టోన్స్ ఎక్కడ ఉన్నాయి, సైజ్ ఎంత ఉంది, ఎలాంటి స్టోన్, ఇందాక మీకు చెప్పినట్టు కరిగే రాయి, కరగని రాయి. కరిగే రాళ్ళు అంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనమాట. సో వాటి వల్ల కూడా మనకు తెలుస్తుంది అనమాట ఎలాంటి స్టోన్ ఇది అనేది ఉరామానిగా తెలుస్తుంది. స్టోన్స్ కిడ్నీలోనే ఉన్నాయా, లేదా కిడ్నీ పైప్ యూరేటర్ అంటాం దానిలో ఉన్నాయా, లేదా బ్లాడర్లో ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. ప్లస్ మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఉంటే కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, దానివల్ల స్టోన్స్ వచ్చాయనేది కూడా మనకు ఇండైరెక్ట్గా ఈ సిటీ స్కాన్లో మనం తెలుసుకోవచ్చండి. ఇది కాకుండా మనం జనరల్గా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, అంటే యూరిన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేదన్నా క్రిస్టల్స్ ఏమైనా పోతున్నాయా అనేది మనం తెలుసుకుంటాం. ఇది కాకుండా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామందికి రిపీటెడ్గా స్టోన్స్ వస్తుంటాయి. అలాంటి వాళ్ళకి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుందండి నెగ్లెక్ట్ చేస్తే. సో అందుకని కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, క్రియాటినిన్ అని, యూరియా అని ఉంటాయి, అవి చేయాలన్నమాట. ఇది కాకుండా నేను ఇందాక చెప్పినట్టు కారణం ఏదన్నా ఉందా, బ్లడ్లో మెటబాలిక్ డిజార్డర్స్ ఏమన్నాయా తెలుసుకోవడానికి సీరం కాల్షియం అని, సీరం యూరిక్ యాసిడ్, సీరం ఫాస్ఫరస్, ఆక్సిలేట్, ఇవన్నీ కూడా మనం చేయాలండి. ఇది చేసిన తర్వాత మనకు స్టోన్ ఎక్కడ ఉంది, ఎంత సైజు ఉందని మనకు తెలుస్తుంది. సో దీనిలో ఏంటంటే సైజుని బట్టి కూడా మా ట్రీట్మెంట్ ఉంటుంది. కిడ్నీలో స్టోన్ సైజెస్ కానీ 5 మిల్లీమీటర్స్ 6 మిల్లీమీటర్ లోపల కానీ ఉంటే
మనం జనరల్గా మెడిసిన్స్తో మనం మెడికల్ ఎక్స్పెల్షన్ థెరపీ అని చెప్పేసి కొన్ని ఆల్కలైజర్స్ అని మందులు ఇస్తాము, దాంతోపాటు కొన్ని మందులు ఇచ్చి ఆల్ఫా బ్లాకర్స్ అని వాటితో స్టోన్ పడిపోయేటట్టు చేస్తాము. అట్లనే వాటర్ కూడా కంటెంట్ ఇంక్రీజ్ చేయాలంటే హైడ్రేషన్ ఎక్కువ పెట్టుకోవాలండి. డైలీ ఒక 3 to 4 లీటర్స్ లిక్విడ్స్ కానీ తీసుకుంటే జనరల్గా ఫ్లష్ అయిపోతాయి ఇట్లాంటి స్టోన్స్. పెద్ద స్టోన్స్ కానీ ఉంటాయి అంటే మోర్ దెన్ 1 సెంటీమీటర్ కానీ స్టోన్ ఉంటే దానికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఒకటేమో ESWL అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, దానిలో మనం ఒక రేస్ పంపించి రాళ్ళని పగలగొట్టడం జరుగుతుంది. రెండోది ఏంటంటే RIRS అంటాం, అంటే మూత్రం గుండా ఒక ఎండోస్కోప్తో వెళ్ళి రినోస్కోప్ అంటాం, దాంతో లేజర్తో ఆ స్టోన్స్ అన్ని బ్లాస్ట్ చేస్తాం. కొద్దిమందికి పెద్ద స్టోన్స్ కానీ ఉంటాయి అంటే 3-4 సెంటీమీటర్లు లేదా కిడ్నీ నిండా రాళ్ళు ఉన్నప్పుడు PCNL అని చెప్పేసి చిన్న కీ హోల్ సర్జరీ ఉంటుందండి, అది కిడ్నీలో చిన్న హోల్ పెట్టి చేసేస్తాం. సో అది కిడ్నీ వర్క్ అనమాట. తర్వాత మూత్రంలో ఏవైతే రాళ్ళు ఉన్నాయో అవి లేజర్తో URSL అంటాం, ఆ ప్రొసీజర్ చేసి లేజర్తోనే బ్లాస్ట్ చేసి అది రాళ్ళు అనేవి తీసేయడం జరుగుతుంది. అట్లనే బ్లాడర్లో కూడా రాళ్ళు ఫామ్ అవుతుంటాయి. సో దానికి ఏంటంటే సిస్టోలిథోట్రిప్సీ అని ఒక ప్రొసీజర్ ఉంది, లేజర్తోనే ఆ స్టోన్స్ అన్ని కూడా మేము బ్లాస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ రకరకాల సిమ్టమ్స్ అండి. అండ్ ఎవరికైతే స్టోన్స్ నెగ్లెక్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి మీకు 2 కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుందండి, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. ఎందుకంటే స్టోన్స్ కానీ 2 పైప్స్లో అడ్డం పడినప్పుడు మనం కానీ సరిగ్గా ట్రీట్మెంట్ కానీ తీసుకోకుండా ఎర్లీ రికగ్నిషన్ కానీ తీసుకోకపోతే డెఫినెట్గా ఈ కిడ్నీస్ అనేవి స్లోగా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతాయి. అలానే కిడ్నీలో కూడా కొన్ని స్టోన్స్ ఉంటాయండి, స్ట్రూబాయిడ్ స్టోన్స్ అంటాం. అలాంటి స్టోన్స్ కానీ మనకు ఎక్కువ రోజులు కానీ నెగ్లెక్ట్ చేస్తే కిడ్నీలు 2 కూడా డ్యామేజ్ అయ్యి క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా స్టోన్కి సంబంధించిన కారణాలు, తర్వాత దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్. అండ్ ఫైనల్గా మనము స్టోన్స్ రాకుండా ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఒక్కటి ఏంటంటే ఇందాక చెప్పినట్టు ద్రవ పదార్థాలు అట్లీస్ట్ డైలీ 3 to 4 లీటర్స్ తీసుకోవాలి, అది కూడా ప్రతి గంటకి 1 గ్లాస్. ఈ ద్రవ పదార్థాలు ఏమైనా తీసుకోవచ్చు, లైక్ నీళ్లు మినిమం, తర్వాత నిమ్మరసము, తర్వాత మన కొబ్బరి నీళ్ళు కానీ లేకపోతే బార్లీ వాటర్ కానీ, ఎనీ జ్యూసెస్ అండి, ఏ సీజన్లో ఆ సీజన్లో వచ్చే ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఇది కాకుండా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఒబేసిటీ ఉన్నవాళ్ళు అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ చేసి వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి. అట్లనే మనం తీసుకునే ఉప్పు కూడా కొంచెం తగ్గించుకోవాలండి, ఎక్సెస్ సాల్ట్ మనం వాడకూడదు. అలానే రెడ్ మీట్ అంటాం, అంటే మటన్ చికెన్ లాంటివి బాగా తగ్గించాలి, ఎందుకంటే వాటిలో ప్యూరిన్స్ అని ఉంటాయి, వాటి వల్ల కూడా ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ కానీ అవన్నీ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కాకుండా మనం ఎక్కువగా కూడా ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి చూసారా, కూల్ డ్రింక్స్ అలాంటివి అవాయిడ్ చేయాలండి, దాని బదులు జ్యూసెస్ తాగడం చాలా మేలండి. సో ఇవన్నీ కూడా కొన్ని ప్రికాషన్స్. ఇవి కాకుండా కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్లో కూడా మనకు ప్రివెంటివ్గా కూడా వాడచ్చండి. ఆల్కలైజర్స్ అని వస్తాయి, పొటాషియం మెగ్నీషియం సిట్రేట్ అని చెప్పేసి, అలాంటి మెడిసిన్స్ కానీ మనం రెగ్యులర్గా వేసుకుంటే ప్రివెంటివ్గా, సో మనకి స్టోన్స్ అనేవి ఒకవేళ వచ్చినా కూడా రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలానే షుగరు బీపీ ఉన్నవాళ్ళు కంట్రోల్లో పెట్టుకోగలిగితే జనరల్గా ప్రాబ్లం రాదు. అలానే ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే వస్తున్నాయో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకొని రాకుండా కూడా ప్రివెంటివ్గా కొన్ని క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ అని ఉంటాయండి, ఇన్ఫెక్షన్స్ రాకుండా, అవి కానీ మనం మెయింటైన్ చేయగలిగితే ఈ ఇన్ఫెక్షన్ స్టోన్స్ అనేవి రాకుండా ఆపచ్చు. సో ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్. ఏదన్నా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు యూరాలజిస్ట్ని తప్పకుండా సంప్రదించండి. థ్యాంక్ యూ.